హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను అనమాట. అందరు చేసేలాగానే ఉంటుంది కానీ కొంచెం తేడాలు ఉంటాయన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. అయితే మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకో 10 మినిట్స్లో ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట మనము ఫ్రైని. ఇప్పుడు ఇది మనము స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనము చికెన్ని వాష్ చేసుకోవాలి కాబట్టి ఆ పని చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాం. ఇంకా సన్నగా దరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేడిగా అయిపోయింది, ఉల్లిగడ్డ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి వేగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకు చికెన్కి సరిపడా వేసుకోవాలన్నమాట. నాతో 1/2 కిలో చికెన్కి ఇంత వేసుకుంటున్నా. ఇంకా పసుపు, ఉప్పు వేసుకుందాం. మీకు ఉల్లిగడ్డలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని వేసేసుకుందాం. ఇంకా ఇది బాగా వాటర్ వచ్చే వరకు ఉడకాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత మనము మిర్చి పౌడర్ని వేసుకుందాం. రుచికి అంటే మనకి ఎంత సరిపోతుందో అంత. అండ్ గరం మసాలా, ఇది అయితే గరం మసాలా మళ్ళీ చెప్తున్నాను నేను. ఇందులో షాజీరా నేను వాడను. ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి మాత్రమే అన్నమాట. అవి కూడా పచ్చివి వేసుకొని పౌడర్ చేసుకుంటాను అన్నమాట నేను. అది ఈ పౌడరు. ఇప్పుడు వాటర్ మనకు సరిపడా అది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. మీకు ఒకవేళ రసం ఇష్టం ఉంది అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఫ్రై అవ్వకముందే వాటర్ ఉన్నప్పుడే బంద్ చేసుకోండి. ఓకే, నాకైతే ఇది బాగా దగ్గర కావాలన్నమాట. నేను ఫ్రై చూపిస్తున్నా కాబట్టి. చూడండి, ఇంత దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను తురిమిన కొబ్బరి, మనం పౌడర్ చేసుకోకుండా కొబ్బరి తురుముకోవాలి. అయితే సగం కొబ్బరి ఇందులో వేసుకుంటున్నా, మిగతా సగము తర్వాత వేసుకుందాము. ఇది కలిపి ఉడికించుకుందాము. ఉడికిపోయిందనమాట, అది కూడా దగ్గరకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ పచ్చి కొబ్బరి నేను పైన వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. మనకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ట్రై చేయండి. ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోండి. నాతో కొత్తిమీర ఆల్రెడీ వేసా కాబట్టి అయిపోయింది. లేదు, కొత్తిమీర ఉంటే కూడా చల్లుకోండి. ఇది చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఈ పచ్చి కొబ్బరి మనం అంటే పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోండి, ఎండు కొబ్బరి అయినా వేసుకోండి. ఇట్లా ట్రై చేయండి. పౌడర్ కాకుండా ఇట్లా తురిమి ట్రై చేయండి ఫ్రైని. ఓకే, మరి నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటా అనమాట. ఓకే, బాయ్.